ప్రపంచంలోని సంగీత ప్రియులకు ప్రాణప్రదమైన పాడుతా తీయగా అమెరికాలో వరుసగా 3వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందుగా పిల్లల గానకళా ప్రతిభను మీ ముందుంచాలనే ఉద్దేశంతో తొలి 3 సంచికలను నిష్క్రమణలు లేకుండా చేయాలని నిర్ణయించాం. సియాటల్లోని బెల్వ్యూలో ఈ ఇంటర్లేక్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న తొలి సంచికు మీ అందరికీ మరొక పర్యాయం స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 నగదు బహుమతులుగా అందిస్తున్నారు ఎఫ్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు. వారి వదాన్యతకు మనం అందరం హృదయపూర్వకంగా మన చప్పటితోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇక వాషింగ్టన్ రాష్ట్రం గురించి 2 వాక్యాలు. ఈ వాషింగ్టన్ రాష్ట్రం అమెరికాలో పసిఫిక్ నార్త్ వెస్ట్ రీజియన్లో ఉంది. అమెరికా మొట్టమొదటి అధ్యక్షులైన జార్జ్ వాషింగ్టన్ పేరుతో ఖ్యాతిగాంచిన ఈ ఎవర్ గ్రీన్ రాష్ట్రం 1889లో 42వ రాష్ట్రంగా అమెరికాలో కలిసింది. ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన సియాటిల్లో ఈ ప్రారంభ సంచిక రూపుదిద్దుకుంటున్నందుకు ఆనందిస్తూ, ముందుగా ఈ కార్యక్రమంలో 3 భాగాలుగా విభజించామన్నమాట. 17 మందిని, 6 ఉంటారు. కానీ ఇవాళ మీ అందరికీ కూడా ఈ 17 మందిని పరిచయం చేయడం నా కర్తవ్యంగా భావిస్తూ ఆ 17 మంది పిల్లల్ని వేదిక మీదకి పిలుస్తున్నాను. మీ చప్పట్ల మధ్య అనీషా, మనుశ్రీ, మాధవ్, స్నిగ్ధ, భావన, ప్రణతి, అభిజిత్, మహిత, అనుకృతి, సుప్రజ, ప్రియా, కృష్ణప్రియ, నేహ, అఖిల, హారిక, అదితి, ఇషానా. ఈ కార్యక్రమం ఇంకా మీ ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ, చిరంజీవులందరికీ మరొక పర్యాయం మీ చప్పట్లతోటి ఆశీస్సులు. ఈనాటి మన ముఖ్య అతిథి చిరంజీవి అనంత్ శ్రీరామ్. ఆయన గురించిన చిరు పరిచయం. అతి పిన్న వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అందరి మన్నలను అందుకున్న గేయ రచయిత చిరంజీవి అనంత్ శ్రీరామ్. పశ్చిమ గోదావరిలోని దొడ్డిపట్లలో శ్రీ సత్యనారాయణమూర్తి, శ్రీమతి ఉమారాణి దంపతులకు జన్మించిన ఈ చిరంజీవి పసితనం నుండే మంచి గ్రంథాల చదువరి. 10వ తరగతి నుంచే పదాలతో ఆడుకున్నాడు. ఎందరో పెద్దల ప్రశంసలు అందుకున్నాడు. పరిపూర్ణ విద్యావంతుడైన తరువాత సినీ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నాడే కానీ అడుగు వేసే ప్రయత్నం చేయలేదు. అనుకోకుండా కాదంటే అవుననిలే చిత్ర స్వరకర్త దృష్టిలో పడి తొలి సినిమా పాట రాశాడు. ఇంతవరకు 310 చిత్రాలకు 670కి పైగా పాటలు రాయడం, అనతి కాలంలోనే పేరు తెచ్చుకోవడం తన అదృష్టం అంటాడు. ఈటీవీ తూర్పు వెళ్లే రైలు శీర్షిక గీతానికి నంది పురస్కారాలని, సైమా అవార్డును, వేటూరు సుందరరామూర్తి గారి స్మారక పురస్కారాన్ని, వేగేష్ణ వారి లూయి బ్రెయిలీ అవార్డును అందుకున్న ఈ యువ గేయ రచయిత ఈ చిన్నారులను ఆశీర్వదించి అభినందించడానికి మన భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారు. చిరంజీవిని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. విచ్చేసిన అతిథుల్ని పరిచయం చేస్తూ
ఎంత చిరపరిచితులైనా కానీ మిమ్మల్ని ఇక్కడ ఎవరు పరిచయం చేయట్లేదన్న ఒక సంకోచం నాలో ఉంది. అందుకే మీకు తెలిసిన మిమ్మల్ని మీ ముందే ఆవిష్కరిద్దామన్న దుస్సాహసం చేయడానికి నేను పూనుకుంటున్నాను. అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దుస్సాహసం అన్న తర్వాత అనుమతించకపోతే ఏ దుర్మార్గం చేస్తారో నన్ను భయం. కాబట్టి ఒకే ఒక్క గొంతు వేల నయనాలను వెలిగించింది. ఒకే ఒక్క గొంతు రాల హృదయాల్ని కరిగించింది. ఒకే ఒక్క గొంతు పాల చెక్కిళ్లకు నిద్రపుచ్చింది. ఆ ఒకే ఒక్క గొంతు కాల ప్రవాహానికి ఎదురు నిలిచింది. 6 దశాబ్దాలు పైబడిన ఆ గానం, అర్ధ శతాబ్దాన్ని శాసించిన వైనం అనుక్షణం అందరినీ అబ్బురపరుస్తూనే ఉంది. శ్రోతలే ఆ గొంతుకి అతిథులు, పాటలే వాళ్లకు సమర్పించే పళ్ళు పలహారాలు. శ్రీ 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 మర్యాద రామన్నతో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మర్యాదలో ఏమాత్రం లోటు లేదు. అందులో స్వార్థానికి ఎంతమాత్రం చోటు లేదు. దానికి నిదర్శనం పాడుతా తీయగా నిర్వహణం, పాట కోసం పాటుపడిన వారందరి సంస్మరణం, పాత పాత జ్ఞాపకాల సంగ్రహణం, న్యాయ నిర్ణయంలో పాటించే సంయమనం, వెరసి భావి గళాలకు చేసే మార్గదర్శనం, పాటని భజిస్తూ పాటని భుజిస్తూ పాటనే సృజిస్తూ మోగే ఆ జీవన గేయం మనకి ఆదర్శప్రాయం. ఇంతగా చెబుతున్న ఆ గొంతు ఎలాంటిదో తెలుసా? కోదండపాణి వదిలిన బాణం, కోట్లాది మందిలో మిదిలే ప్రాణం, ప్రాచ్య పశ్చిమ రీతుల్ని ముద్రించుకున్న నాణ్యం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అగ్రగణ్యం, తను పుట్టుండకపోతే సినీ సంగీత ప్రగతి నేటికి శూన్యం. ఆ గొంతు పేరే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ గొంతు పేరే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. వారిని దర్శించుకోవడం సియాటెల్ పురజనుల పుణ్యం. ఈ నిర్వాహకుల జన్మలు ధన్యం. ఇన్ని సంవత్సరాలుగా నా చిటికిన వేలు పట్టుకుని నడిపించినటువంటి నా సహ సంగీతజ్ఞులందరికీ, వినిపించిన మీ అందరికీ సర్వదా మీ పాదాలకు నమస్కరిస్తూ మీ పెద్ద మనసుకు కృతజ్ఞుణ్ణి. అతిథిని మనం పిలిచి ఆయన గౌరవించుకోవాలి, కానీ ఆయన వచ్చి నన్ను గౌరవించాడు. కాబట్టి అతిథిని మనం గౌరవించుకోవడం కోసం నేనేం చేయగలను? ఆయన రాసిన ఒక పాటను మీకు వినిపించడం తప్పించి, ఈ పాటను నాతో కలిసి పాడడానికి పాడుతా తీయగాలో ఒకప్పుడు పాల్గొన్నటువంటి గాయనిమణి చిరంజీవి సౌభాగ్యవతి శృతిని మీ ముందరికి ఆహ్వానిస్తున్నాను. మీ హర్షధ్వానాలతో ఆశీర్వదించండి. చిరంజీవి శుభప్రదం సినిమా, అందులో తను రాసి మణిశర్మ కంపోజ్ చేసిన పాట. ఒరిజినల్గా నేను ప్రణవి కలిసి పాడాం. ఇవాళ శృతితో కలిసి నేను పాడుతున్నాను. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. చూపు చెబుతోంది, నీ చూపు చెబుతోంది. ఎదచాటునున్న ఆశ ఏమందో, ఏమందో. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఈ మాట నా మాటున దాగుందో. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఈ మాట నా మాటున దాగుందో. చూపు చెబుతోందా, నా చూపు చెబుతోందా. ఎదచాటునున్న ఆశ ఏమందో, ఏమందో.
అదిగో నీ బిడియం నాకు చెబుతోంది ఏమని ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది ఏమని ఎంత ఆనందాన్ని పంచగ చేరిందో ఆ, ఇరువురి చెరలో పరువం చెబుతోంది ఒకరినొకరం వద్దనుకోలేనంత ప్రేమ సొంతమైందని ఆ మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో లాయ్ 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 లాయ్. వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ ఆ, పలికే ప్రతి పలుకు భాషకి చెబుతోంది శ్వాస చెప్పే ప్రేమ భాష్యం శ్వాస చెప్పే ప్రేమ భాష్యం వినమంటూ ఆ, గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నానురాగం అని మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో మొట్టమొదటి ఈ సంచిక ప్రారంభించబోతున్నాం. ఇది పాటలన్నీ కూడా గాయని గాయకులు వాళ్ళ ఎంపికకే వాళ్ళ ఇష్టానికే వదిలిపెట్టిన పాటలు. మొట్టమొదటి పార్టిసిపెంట్ మన ముందరికి వస్తోంది. ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. నా పేరు అనీషా మంత్రి ప్రగడ. నేను డిట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాను. ఇప్పుడే 9th క్లాస్ ఫినిష్ చేశాను. పాడుతా తీయగాలో ఈ అవకాశం రావటం నా అదృష్టం. ఐ విల్ ట్రై మై లెవెల్ ద బెస్ట్ ఫర్ దిస్ కాంపిటీషన్. మా అమ్మగారి పేరు కళ్యాణి, మా నాన్నగారి పేరు దీన్ దయాల్ మంత్రి ప్రగడ. భారతదేశంలో మా ఊరు హైదరాబాద్. నా మొదటి సంగీతం గురువు నీను కన్నన్. తర్వాత నేను లలిత భాస్కర్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు నేను త్రిచూర్ బ్రదర్స్ దగ్గర నేర్చుకుంటున్నాను. మీ అమ్మ నాన్న వచ్చారా? ఆడియన్స్లో ఉన్నారా? అవును, ఇక్కడ అమ్మగారు ఉన్నారండి. వచ్చింది. నమస్కారం అమ్మ, స్వాగతం మీకు కూడాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అనీషా ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య కృతి, సంగీతం కీరవాణి, గానం బాంబే జయశ్రీ. ఇంటింటా అన్నమయ్య సినిమా నుంచి ఇంకా విడుదల కాని సినిమా కమలాసన అన్న పదంతో ప్రారంభించేటటువంటి పాట. అనీషా, నువ్వు చాలా బాగా చేయాలని ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. All the best, Anisha. All the best, Anisha. All the best, Anisha. All the very best, Anisha. గుడ్ లక్ అనీషా అక్క. Good luck, Anisha. All the best, Anisha. కమలాసనా కమలాసనా కమలాసనా
కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు కమలాసన మించిన చక్కులు మీరిన యాసలు పంచేంద్రియముల భాగ్యములు ఎంచిన తలపులు ఎడపని వలపులు పంచమాడు నీ పరిణతలు కనుకవ జలములు కమ్మని చెమటలు అనయము జలులకు నాడికలు తనువున మరపులు తప్పని వెరపులు వెనుకలి కనుకలి వేడుకలు కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతందని పలుకంగారాదు శ్రీ వెంకటపతి చిత్తములు పాదని దాని సని సరి సరిగా మగ సని తమ పాద మగ సరిగా మా పాదని సరిగా పాది మెరుంగులు ముత్తుల నగవులు శ్రీ వెంకటపతి చిత్తములు తాముల పూతలు దర్పపురాతలు ఆవిబు కూడిన అలసములు తాముల పూతలు దర్పపురాతలు ఆవిబు కూడిన అలసములు కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు కమలాసన 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 తను పాడిన దానికి స్పందించడానికి ముందుగా ఒక పాటల రచయితకి ఇలాంటి సంగీత సంరంభం ప్రారంభంలో తన పాటతో ఆరంభం కావడం కంటే గొప్ప గౌరవం ఏది ఉండదు. అటువంటి అరుదైన గౌరవాన్ని అందించినందుకు ముందు మీ కృతజ్ఞతలు. ఆ ఆరంభాన్ని కొనసాగిస్తూ దాన్ని శుభారంభంగా మలిచిన చిన్నారికి నా ధన్యవాదాలు. అద్భుతమైన పాట. శాస్త్రీయ సంగీతం యొక్క రుచిని మొదటగా మా చెవులకు అందించినందుకు ధన్యవాదాలు. ఒకే ఒక్క సలహా, ఇప్పుడు ఏం చేసావో మిగిలిన భాగాలన్నీ కూడా అలాగే చేస్తే, ఇలాగే నీ గొంతును ప్రదర్శిస్తే అంతకు మించిన అద్భుతం ఇంకోటి ఉండదు. ఆ ఒక్క సలహా పాటిస్తామని ఆశిస్తున్నాను. It's a great starting for this show with such a wonderful creation of a great Vagayakara. I am very grateful to you for selecting this song.
You really sang very, very well. Very, very well. First and foremost, let me say that. Thank you, sir. I give couple of only 2 suggestions to you. వీలైనంత వరకు నీ గొంతుకని మాధుర్యంగా ప్రజెంట్ చేయడానికి ట్రై టు మేక్ ఇట్ యాజ్ మెల్లియబుల్, యాజ్ మెల్లిఫ్లూయస్ యాజ్ పాసిబుల్. వాట్ ఈస్ ది సెకండ్ కమలాసన ఓపెనింగ్ యూ హ్యావ్ సంగ్? కమలాసనా కమలా Kamalasa. That dynamics, what I mean to say. Kamalasana is right, theoretically. Kamalasana. How one note to one other note, how you travel is very important. How comfortable you travel is important. That's all. I don't have any palukanga radu paiki veltunappudu kuda this crackling is coming. But otherwise, ఇంత కష్టం మామూలు తెలుగు పాట కాదు ఇది. మనకు దొరికినటువంటి మహానుభావుల్లో మొట్టమొదటి వాగ్గేయకారుడు, పద కవితా పితామహ అన్న బిరుదు పొందినటువంటి వ్యక్తి అన్నమయ్య. ఆయన రాసినటువంటి ఈ పాట ఆ తెలుగు మామూలుది కాదు, గుర్తుపెట్టుకోవడానికి. పేపర్ లేకుండా గుర్తుపెట్టుకొని ఇంత మంచి సాహిత్యాన్ని. ఇంకోటి బెస్ట్ థింగ్ ఈజ్ యూ నెవర్ మేడ్ ఎనీ మిస్టేక్ ఇన్ ది ప్రొనౌన్సియేషన్. అది ముఖ్యమైన విషయం. ఎక్కడా కూడా ఉచ్చారణ దోషం లేకుండా పాడడం అనేటటువంటిది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ స్టార్ట్ ఫర్ దిస్ షో. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండవ అమ్మాయి మన ముందరికి వస్తుంది. దాతల్లి. నా పేరు శ్రీనివాస్. ప్రణతి మా అమ్మాయి. ప్రణతి ఇక్కడే పుట్టింది, పెరిగింది. అలాగే శాస్త్రీయ సంగీతం కూడా ఇక్కడే నేర్చుకుంది. సో ఇవాళ ప్రణతి పాడతాతీగా ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. మేము కూడా ఎప్పుడు మీలాగే అలా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఈ పాడతాతీయగా ప్రోగ్రామ్ని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎన్నడూ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకు వస్తామని మేము ఎన్నడూ ఊహించలేదు. నా పేరు బిందు లేఖ్య అండి. ప్రణతి వాళ్ళ మదర్ని. ప్రణతికి చిన్నప్పటి నుంచే సంగీతం అంటే చాలా ఇష్టం. గత 9 ఏళ్ళుగా తను శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అక్క. గుడ్ లక్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణతి బింగి. నేను నార్మల్ ఇలినాయ్ నుంచి వచ్చాను. భారతదేశంలో మా ఊరు కర్నూల్. నేను 10th క్లాస్ నార్మల్ కమ్యూనిటీ హై స్కూల్లో చదువుతున్నాను. మా నాన్నగారి పేరు శ్రీ శ్రీనివాస్ గారు. మా అమ్మగారి పేరు శ్రీమతి బిందు లేఖ్య గారు. నా తమ్ముడు అనిరుద్. నేను గత 9 ఏళ్ళుగా శ్రీమతి అపర్ణ సుందర్, శ్రీమతి విద్యా సుబ్రహ్మణ్యం మరియు శ్రీమతి మైత్రేయి ముకుందన్ గారుల వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుత గురువులు శ్రీమతి లలిత రమేష్ కుమార్ గారు. అమ్మ నాన్న వచ్చారు ఎక్కడికి? వచ్చారండి, ఇక్కడే ఉన్నారు. నమస్కారం అండి, మీ ఇద్దరికీ స్వాగతం. నమస్కారం. నమస్కారం. వారు ఇంకోరు వారి తాతగారా? మీరు వెకేషన్ కోసం వచ్చుంటారు. ఈ సందర్భంలో పాడతాతీగా జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంతోషం. ప్రణతి ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం ఎస్పి కోదండపాణి గారు, గానం సుశీలమ్మ. మంచి కుటుంబం సినిమా నుంచి మనసే అందాల బృందావనం. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోము కాంచుటే తొలినోము, కడగంటి చూపైన కడు పావనం. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. ఒక వంకలాలించునే, సత్యభామను మురిపాల తేలించునే. రాధను ఒక వంకలాలించునే, సత్యభామను మురిపాల తేలించునే. మనసార నెరనమ్ము తన వారిని,
కనులందు సుధలందు తనించునే మనసే అందాల బృందావనం దని ససని దద మదని దద మమ గమ దద మమ గగ సగ మమ గగ ససని సగ స మగ దమ ని గమ దని సగ బృందావనం. మగ సదా మద మగ ని దని దమ గమ మద దని ని సని దమ దమ గమ గ స గమ దని సగ బృందావనం సమగ స గమ దని గద మగ మదని స మని దమ దని సగ ఆ మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం. ఇది ఏ రాగంలో ఉందో చెప్పగలవా? 9 సంవత్సరాల నుంచి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నావు కదా. హిందోళం రాగం అండి. పాడింది హిందోళం, మాకు మాత్రం వీణుల విందోళంగా ఉంది. న్యాయ నిర్ణేతలకి ముఖ్యంగా ఈ ఔడవ రాగాల్లో పాటలు వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. తెలుగు పాటలు ఔడవ రాగంలో ఉంటే చాలా శ్రావ్యంగా వినిపిస్తాయి. ఎలాంటి వారు ఎలా పాడినా కూడా ఎంతో బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ లోపాలని వెతకడం మాకు చాలా కష్టం. నువ్వు ఎత్తుగడలో కాస్త శృతి పక్కకు వెళ్ళింది, కానీ పోను పోను శృతిలో పాడినట్టే అనిపించింది. చిన్న సలహా ఏంటంటే, ఈ పాట నీ గొంతుకి ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువ శృతిలో కనుక పెట్టుకుని ఉండుంటే ఇంకొంచెం శ్రావ్యంగా వినిపించిందేమో అని నా అభిప్రాయం. ఈసారి పాడినప్పుడు కొంచెం పై శృతిలో పాడతామని అనుకుంటున్నాను. You did very well. First of all, let me say that. You did very, very well. There is no second థ్యాంక్ యూ thought. సార్. సో ముందు ఉచ్చారణకు వస్తాం. వేణు ఆయన అన్నాడు కదా, మనకు నా నా రెండు ఉన్నాయి. నాన్నలో నా నా వేణువు, ఇంకా చెప్పాలంటే మణి, నా పేరు మణి అంటారు అందరు కూడా. నా కాకుండా అణా ఉంది. వేణు అని ఒకసారి, వేణు, దాట్ ఈస్ ఆల్మోస్ట్ దర్. వీణ ఉంది కదా, వీణ పాట ఇది. అందులో వేణు అని రాశాడు, వేణుమాధవన్ అని. అణా బాగా పలకాలి. జనరల్గా ఇప్పుడు నువ్వే కదా పెద్దవాళ్ళందరూ చేస్తుంది ఏంటంటే, మనకు దంత్యం ఒకటి ఉండేది, దంత్యం అంటారు దాన్ని. చ ఛ రెండు ఉన్నాయి కదా, ఈ మధ్యలో సా ఒకటి ఉంది. అది ఎవరు ఉపయోగించట్లేదు, పలకరు. ఇక్కడ ఆ చూపు అన్నది నువ్వు చూపు అని పాడుతున్నావు. చూపు అను, చూపు చూపు, అది కష్టం, వెంటనే రాదు. చూపు, అది విషయం. వేణుమాధవుని పేరే మధురామృతం. ఫస్ట్ పల్లవి అయిన తర్వాత సస్టైన్ చేస్తున్నావు కదా, దట్స్ మధురామృతం. చిన్న తేడా ఉందన్నమాట. మధురామృతం పక్కా ఆ సాలో ఉండాలి. అది దట్స్ వన్ థింగ్. ఆ ఆలాప్ యూ కెన్ బి లిటిల్ మోర్ బెటర్. All the best to you. Thanks for giving us a beautiful song and presenting it so beautifully. As beautiful as you are. ఇప్పుడు మూడవ అబ్బాయి వస్తున్నాడు, రానన్న దా. నా పేరు విజయ్ భాను. నేను మాధవ్ వాళ్ళ అమ్మని. మాధవ్ పాడుతా తీగాలో సెలెక్ట్ అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. పాడుతా తీగ అనేది ఒక కళలాగా మా అందరికీ చిన్నప్పటి నుంచి ఉండేది. ఇప్పుడు మా అబ్బాయి ద్వారా ఆ కళ నిజమవుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు వీరభద్రం. నేను మాధవ్ వాళ్ళ ఫాదర్ని. మేము భారతదేశంలో వెదురుపాక నుంచి వచ్చాం. మాధవ్ ఇక్కడే పుట్టి పెరిగాడు. తెలుగు అంతంతగా మాత్రమే నేర్చుకుంటున్న మాధవ్కి పాడుతా తీగలో అవకాశం రావడం, తెలుగుని మరింతగా నేర్చుకోవడం, ఈ తెలుగులో పాటలు ప్రాక్టీస్ చేయడం అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అందరికీ నమస్కారం. నా పేరు మాధవ్ దంతుర్తి. నేను కాలిఫోర్నియా క్యూపర్టినో నుండి వచ్చాను. భారతదేశంలో మా ఊరు వెదురుపాక. మా నాన్నగారి పేరు శ్రీ వీరభద్రం గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి విజయభాను గారు. నేను జాన్ ఎఫ్ కెనడీ మిడిల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. శ్రీమతి జయశ్రీ దాశరథి గారి దగ్గర నుండి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాను. కీబోర్డ్ శ్రీ ట్రిచి శరవణన్ గారి దగ్గర నుండి నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు. అద్భుతం. వీడెక్కడ ముసలాడు మళ్ళీ ఇబ్బంది పెడతాడని భారతదేశం నుంచి దానికి పెద్ద గూటం ఇచ్చేసి
ఎంత పెద్ద గూటం ఇచ్చావంటే మీ నాన్నగారి పేరులో ఉన్న గూటం తీసేసావు. ఆయన వీరభద్రయ్య గారిని ఉట్టి భద్రయ్య చేశావు నువ్వు. వీరభద్రం గారు కదా, అది వీరభద్రం అన్నాను. మీరు ఉత్తి భద్రయ్య అని దయచేసి తప్పుగా అనుకోకండి. తల్లిదండ్రులు వచ్చారా ఇక్కడ పిల్లలు? అబ్బాయి నమస్కారం అండి. ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డైలాగ్ బై రేలంగ వెంకటరామయ్య గారు ఇన్ దొంగరాముడు సినిమాలో. ఆయన పేరు వీరభద్రయ్య, మీసాలన్నీ ఉంటాయన్నమాట. ఓ దొంగ ఆర్నాగేశ్వరరావు ఇంటికి వచ్చింది, ఏంటి నీ పేరు వీరభద్రయ్య? కాదు, ఉట్టి భద్రయ్యే, బాగా ఒత్తులేదు అంటాడు. అలాగే నాన్నకు ఒత్తి ఇవ్వడం మానేశారు అనమాట. చాలా చక్కగా బట్ ఫర్ దట్ స్మాల్ దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ నీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడే పుట్టావా నువ్వు? అవునండి, ఇక్కడే పుట్టాను. ఇంట్లో ఎంత చక్కగా నేర్పిస్తున్నారు తెలుగు అని నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంట్లో తెలుగు ఎంత బాగా మాట్లాడిస్తున్నారు నీ చేత అని చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఆ డ్రెస్ ఎక్కడ ఇండియా నుంచి వచ్చింది, ఇక్కడే కొనుక్కున్నావా? భారతదేశం నుంచి వచ్చింది. చాలా సంతోషం. నువ్వు మాట్లాడుతుంటే చాలా తృప్తిగా ఉంది తెలుగు. చాలా చాలా స్వాగతం నాయన. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రామజోగ శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, హేమచంద్ర సైంధవి గారు పాడినటువంటి పాట బాణం సినిమా నుంచి నాలో నేనేనా. ఆల్ ది బెస్ట్ మాధవ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మాధవ్. ఆల్ ది బెస్ట్ మాధవ్. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నేలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. అవునో కాదో తడబాటుని, అంతో ఇంతో గడిదాటని, విడివడిపోని పరదాని, పలుకైరాని ప్రాణాన్ని, యదంతా పదాల్లో నా పలికేనా, నా మౌనమే ప్రేమాలాపన, మనసే నాది మాటే నీది, ఇదే
సగమై దొరికిందని నాలో సగమై కలిసిందని మెలకువ కాని హృదయాన్ని చిగురైపోని శిశిరాన్ని నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా. ధన్యవాదాలు. చిన్న మాట ఏదో కాదు, నాకు తెలుసు అది విన్న మాట ఏదో నిన్ను అడగన. ఎందుకంటే నాలో నేను ఏదో అన్నట్టు అనిపిస్తుంది, అది నాకు వినిపించలేదు. బహుశా అది నీకు వినిపించుంటుంది. ఆ విన్న మాట ఏదో నిన్ను అడుగుతాను, నాకు చెప్పు అని దాని అర్థం అన్నమాట. రామ్ జోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా సమకాలికులు కూడా ఇంత మంచి సాహిత్యాన్ని అందించినందుకు. పాట విన్నప్పుడు సీతారాం శాస్త్రి గారు మళ్ళీ మంచి పాట రాశారు అనుకుని సీడీ తెరిస్తే రామ్ జోగయ్య శాస్త్రి గారు అని ఉంది. అంత అద్భుతంగా రాశారు ఆయన. ఆ పదాలు చిన్న లోపాలు, మిగిలిన పదాలన్నీ దీపాలు. అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు. ఈ పాట నేను చెప్పాను కదా ముందు పాడుతా తీయగలవు పాడినప్పుడు చెప్పాను, అది చూసావా నువ్వు? చూశానండి. దట్స్ రైట్, అందుకే కరెక్ట్ చేసుకున్నావు. నాతో నేలేని మహిమ, అందుకనే అది పాడుతున్నావు నువ్వు. లేకపోతే ఒరిజినల్ నాతో నేలేని అని ఉంది ఒరిజినల్. నాతోనే లేని అని అర్థం అవుతుంది. నాతో నేలేని మైమరపున, ఇదే నేను ఆ రోజు చెప్పిన కరెక్షన్. నువ్వు అది చూసావు దాన్ని కరెక్ట్ చేసుకున్నావు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా కార్యక్రమం పిల్లలు కూడా చూసి ఆ పాటను మండి పాడుతున్నప్పుడు అది కరెక్ట్ చేసుకుంటున్నారంటే ఇంతకంటే పరాకాష్ఠ ఏముంది కార్యక్రమానికి? అదే గమ్యం, అదే కావాలి. అవును కాదు పాడు ఒకసారి. అవును కాదో తడపాటుని తడబా, అబ్బా బాగా వినలేకపోతే తడపాటుని అన్నట్టు వినపడుతుంది. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, లోపల ఎంత కోపం ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. శుభం. తర్వాతి అమ్మాయిని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ హర్. నా పేరు రాజ్ భట్టర్. నేను మనుశ్రీ ఫాదర్ని. మా ఇండియాలో మా స్వస్థలం హైదరాబాద్. మేము హ్యూస్టన్ టెక్సాస్లో ఉంటాము. నా పేరు విజయ, మనుశ్రీ వాళ్ళ అమ్మనండి. ఈ అవకాశం మనుశ్రీకి కలగడం చాలా సంతోషంగా ఉంది. బాలుగారి ముందు పాడడం అన్నది చాలా అదృష్టకరమైన విషయము. నా పేరు మనుశ్రీ భట్టర్. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. నేను ఇప్పుడు క్లెమెన్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మగారి పేరు విజయ, మా నాన్నగారి పేరు నాగరాజ్ భట్టర్, మా చెల్లి పేరు మేధాశ్రీ. నేను ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఉషా నరసింహన్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి కలగ గారి దగ్గర నేర్చుకున్నాను. మీ అమ్మ నాన్నలు వచ్చారా ఇక్కడికి? స్వాగతం మీకు కూడాను. మనుశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, గానం సుశీలమ్మ. పంతులమ్మ సినిమా నుంచి మనసెరిగిన వాడు మాధవుడు. ఆల్ ది బెస్ట్ Manu, I wish you all success. All the best. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మధుర మధురతర శుభనాముడు. గుణధాముడు
ఉన్నాడు మానవుడై పుట్టి మాధవుడైనాడు తలచిన వారికి తారక నాముడు పిలిచిన పలికే చెలికాడు సైదోడు కొలువై ఉన్నాడు కోదండ రాముడు మన తోడుగా నీడగా రఘురాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు గుణధాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు కరకు బోయను ఆది కవిని చేసిన పేరు గరల కంఠుని నోట తరలి వచ్చిన పేరు ఇహ పర సాధనకు ఇరవైన పేరు శబరి ఎంగిలి గంగా స్నాన ಮಾಡಿನ పేరు హనుమయదలో భక్తి ఇనుమడించిన పేరు రామ రామ అంటే కామితమే తీరు కలకాలము మము కాపాడు పేరు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు గుణధాముడు శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని ఆయన మధుర చరితాన్ని ఒకే పాటలో ఒకే చోట ఆవిష్కరించిన వేటూరి సుందరరామూర్తి గారికి ముందుగా నా నమస్కారాలు. ఎంతో ఆర్ద్రత ఉన్న ఈ పాటని నీకు నేర్పిన వారు 1కి 10 సార్లు దాని అర్థం చెప్పి ఉండుంటే ఇంకొంచెం అనుభవించి పాడేదానివేమో అని నాకు అనిపించింది అంతే. ఎందుకంటే అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి దాంట్లో. ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరగని వారికి ఎదుటే ఉన్నాడు. అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వారికి, ఆధ్యాత్మిక సంద్రం దాటిన వారికి, తనలోనే ఆత్మజ్యోతే దేవుడు రాముడు అని తెలిసిన వారికి వాళ్ళకి ఎదలో ఉన్నాడు. అదేం తెలీదు, దేవుడి మీద నమ్మకం లేదు, అలాంటి వారికి ఎదుటే మనిషి రూపంలో ఉన్నాడు. ఏ మనిషినైనా నిక్కమైన మనిషిని చూస్తే అతను రాముడు. మనిషిగా పుట్టి ఇన్ని త్యాగాలు చేయొచ్చు, ఇన్ని విజయాలు సాధించవచ్చు అని నిరూపించిన అవతారం రామావతారం. కాబట్టి నువ్వు దేవుణ్ణి, ఒక మహాశక్తిని నమ్మకపోతే నీ ఎదుటున్న మంచి మనిషిని చూడు, అతనే రాముడు అని చెప్పడానికి వీలుగా ఎదుటే ఉన్నాడని ఆయన అంత చిన్న పదంలో అంత గొప్ప అర్థాన్ని రాయడం జరిగింది. కరకు బోయని అని పాడినట్టు అనిపించింది. కవిని చేసినవాడు కాదు, చేసినవాడు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప పాట మాత్రం అద్భుతంగా ఉంది. పాట ఎంపికకి ఎక్కువ మార్కులు పడతాయేమో అని నా అభిప్రాయం. చెప్పిన తక్కువ వేటూరి సుందరరామూర్తి గారి గురించి. అంత అందంగా కంపోజ్ చేశారు రాజన్ నాగేంద్ర గారు. పాటల్ని స్వరాలు ఇవి సరిగ్గా పాడాలి, శృతిలో పాడాలి, అవి పాడాలని గురువులు అందరూ చెప్తారు. కానీ భావం గురించి, భాష గురించి కూడా చెప్పండి, పిల్లలకి తెలియాలి. ఇది చాలా అవసరం. మేమందరం చేసే మిస్టేక్, ఆల్ మ్యూజిషియన్స్ మేక్ దిస్ మిస్టేక్. ఫస్ట్ సాంగ్ మొదట పెట్టేటప్పుడు ఆ నోట్ మనకు దొరుకుతుందో అని ఒక ఊతం కోసం ఆలోచిస్తాం.
మనసెరిగిన వాడు అని పాడడానికి ముందర ఎవరైనా సరే మనసెరి ఆ పంచమం దొరుకుతుంది మన ఒక వచ్చేస్తుంది. అది సాధ్యమైనంతగా అవాయిడ్ చేయండి. అండ్ సంగతి కోసమని హ్రస్వం అంటే షార్ట్ లెటర్స్, దీర్ఘం అంటే లెంగ్తీ. శుభనాముడులో షూ ఈజ్ హ్రస్వం, చిన్నది. శుభనాముడు, డోంట్ డూ దాట్. శుభనాముడు ఎంతైనా అనొచ్చు. శుభ, ఇట్స్ నాట్ శుభ. శుభ. ఇహ పర సాధనకు ఇరవైన పేరు. వెన్ ఎవర్ యూ గో టు దట్ టాప్ నోట్ ఇన్ బోత్ ది చరణమ్స్, యువర్ స్లైట్లీ బికమింగ్ ఫ్లాట్ అనమాట. అది కరెక్ట్గా శృతిలో ఉండాలి. యూ హ్యావ్ టు పుష్ సంథింగ్. బట్ లాస్ట్లో పాడే చూసావా నువ్వు, అకంపానిమెంట్ లేకుండా పాడావే, పర్ఫెక్ట్గా పిచ్చింగ్లో ఉంది. అది అక్కడ వెళ్ళగలిగావు ఎనర్జీతోటి. పాటలో అది వితిన్ 2 bars అయిపోతుంది కాబట్టి ఆ 2 barsలో కూడా పర్ఫెక్ట్గా శృతిలో ఉండాలి. చాలా మంచి పాట. ఆయన అన్నట్టుగా ముందుగా ఎంపిక చేసుకున్నందుకు నీకు ధన్యవాదాలు చెల్లాలి. చాలా మంచి పాట. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. తర్వాత సౌభాగ్యవతిని ప్లీజ్ వెల్కమ్ ది నెక్స్ట్ కంటెస్టెంట్. స్నిగ్ధ, నువ్వు ఈ పాడతా తీయగా కార్యక్రమంలో చక్కగా పాడి నీ తోటి అభ్యర్థులతో బాగా ఎంజాయ్ చేసి దీన్ని ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మలుచుకోవాలని నా కోరిక. నీకు నీ తోటి అభ్యర్థులకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. స్నిగ్ధ అక్క, నువ్వు పాడతా తీగలో పాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అక్క, మంచిగా పాడు. నా పేరు కృష్ణమోహన్ మల్లాది. నేను విజయవాడ పక్కన పల్లెటూరు ఆత్కూరు నుంచి వచ్చాను. పాడుతా తీగ కార్యక్రమం ఈటీవీలో వస్తున్న కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఎంతో ఆనందిస్తూ వచ్చాము. కానీ మా అదృష్టవశాత్తు మా అమ్మాయి అభ్యర్థిగా ఎంపికైనందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ మల్లాది. నేను పోర్ట్లండ్, ఓరెగన్ నుంచి వచ్చాను. భారతదేశంలో మా ఊరు హైదరాబాద్. మా నాన్నగారి పేరు శ్రీ కృష్ణమోహన్ గారు. మా అమ్మగారి పేరు శ్రీమతి శిరీష గారు. నమస్కారం అండి. ప్లీజ్ వెల్కమ్ టు యూ. గో హెడ్. నా చెల్లి పేరు అధిరా. అదిరింది. ఎక్కడమ్మా అధిరా? వెల్కమ్ టు యూ. అదిరబన్నా. నేను వెస్ట్ వ్యూ హై స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాను. ముందుగా నేను శాస్త్రీయ సంగీతం శ్రీమతి లక్ష్మీ భమిడిపాటి గారి దగ్గర నుండి నేర్చున్నాను. ప్రస్తుతం నేను శ్రీమతి మాళవి ముదిగొండి గారి దగ్గర 6 ఏళ్లుగా నేర్చుకుంటున్నాను. స్నిగ్ధ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం సుజాత. పద్మవ్యూహం సినిమా నుంచి నిన్న ఈ కలవరింత లేదులే. Wish you all the best. I wish her all the best. All the best. All the best, Snigdha. Good luck. Snigdha, all the best to you. We wish you all the best. Snigdha, wish you all the best. Good luck, Snigdha. కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే. ఇది ఏ ప్రేమ అందునా, వయసే పులకరించెనా, హృదయం కరిగిపోయేనా. ఓ మనసా, నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే. ఇది ఏ ప్రేమ అందునా, వయసే పులకరించెనా, హృదయం కరిగిపోయేనా. ఓ మనసా, కలలు నిజమంటిని, ఆశ కలిగాకనే ప్రేమనే ఒప్పుకున్నా. నిన్ను చూసాకనే పూచిన పువ్వలా నవ్వులే ఓ దినం, వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం. సృష్టి ఉన్నంత దాకా ప్రేమయే శాశ్వతం. నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే. ఇది ఏ ప్రేమ అందునా, వయసే పులకరించెనా, హృదయం కరిగిపోయేనా. ఓ మనసా, నిన్న ఈ కలవరింత లేదులే,
లేకపోతే జీవితం లేదులే వాసనే లేకనే పూలు పూయొచ్చులే ఆకులే ఆడగా గాలి కదలొచ్చులే బంధమే లేకపోతే ప్రేమ జన్మించులే నిన్న ఈ కలవరింత లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే ఇది ఏ ప్రేమ అందునా వయసే పులకరించెనా హృదయం కరిగిపోయేనా ఓ మనసా నిన్న ఈ కలవరింత లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే ఇది ఏ ప్రేమ అందునా వయసే పులకరించెనా హృదయం కరిగిపోయేనా ఓ మనసా ధన్యవాదాలు. ఒక అవధాని గారికి మీకు పుండు తెలుసు కదండి, శరీరం మీద వేసే గాయం పుండు. ఆయనకు ఒక సమస్య ఇచ్చారు, పుళ్ళకు ఉప్పు కారం అద్దిన బాగగు. ఉప్పు కారం పుండు మీద పెడితే మంటగా ఉంటుంది కానీ బాగగు అని చెప్పి ఆయన సమస్య ఇస్తే ఆయన పూరించేటప్పుడు వేపుళ్ళకు ఉప్పు కారం అద్దిన బాగు అని పూరించారన్నమాట. ఆ పద్యం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఆ పద్యం మొదటి పాదం పులిహారకు దది కలిపినట్లు, అంటే పులిహారలో పెరుగు నంచుకుంటే ఎంత రుచిగా ఉంటుందో అని చెప్పడం అనమాట. ఆ పులిహార దది అనేవి మంచి జంట, ఆ పులిహార పెరుగులాగా ఈ పాట నీ గొంతు మంచి జంటలాగా అనిపించింది నాకు. ధన్యవాదాలు సార్. రెహమాన్ గారి పాటల్లో ప్రమాదం ఏంటంటే, ఇలా పోటీలో పాట వింటున్నప్పుడు గాయనిమణి ఎంత బాగా పాడుతున్నా మళ్ళీ వాయిద్యాలు వచ్చేటప్పటికీ దృష్టి వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ గాయనిమణి వైపు దృష్టి మరల్చడం కష్టం. అలా కూడా మోసం చేసి మొత్తానికి మీరు చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. రెహమాన్ ఇంత పిల్లవాడుగా ఉన్నప్పటికీ నాకు తెలుసు, నాకు చాలా గర్వం. అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, ప్రపంచం అంతా గర్విస్తుంది అతని దగ్గర పాడానని. అతను ప్రతి పాట ఇలా చేయాలని కోరుకుంటాను నేను, అది నా కోరిక. చాలా బాగా పాడే పాట, చాలా బాగా పాడే. ఇట్ వాజ్ సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. అండ్ ఫస్ట్ దైవం ఉందంటే నీ పాడు ఒకసారి. దైవముందంటిని అది అమ్మ నెరిగాకనే క్లీన్గా తెలియాలి. అమ్మ నెరిగాకనే అంటే అర్థమైందా ఆ లైన్కి? ఆ లైన్ అర్థమైందా నీకు? అంటే అమ్మని చూసిన తర్వాతే దేవుడు ఉన్నాడని నోటీస్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. యువర్ పిచ్చింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అండ్ ది సాంగ్ ఇస్, నువ్వు ముందు స్నిగ్ధ నువ్వు ముగ్ధ మనోహరంగా నవ్వుతున్నావు. ఆ నవ్వు చాలా బాగుంది పాట పాడుతున్నప్పుడు. దట్ ఇట్ లుక్స్ సో వెరీ నైస్ వెన్ యూ సింగ్ నిన్న ఈ కలవరింత లేదులే. ఇట్ షుడ్ బి లైక్ దట్. యూ షుడ్ సింగ్ లైక్ దట్. యూ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ స్మైల్ ఇన్ యూ. యూ ఆర్ సింగింగ్ లైక్ దట్. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ టు ఇట్ లిటిల్ మోర్ అండ్ ది సాంగ్ బికమ్స్ exemplary. Thanks for giving us a beautiful song, singing it so beautifully. God bless you. Last but not the least, నా పేరు ఆనంది. నేను భావనకి అమ్మగారు. ఇండియాలో మా ఊరు మహారాజపురం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది aspiring singers and the kids are having a lot of fun here at the rehearsals and they are looking forward to the start of the competition. అందరికీ నమస్కారం. మా అమ్మాయి భావన పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు భావన రవిచంద్రన్. మా అమ్మగారి పేరు శ్రీమతి ఆనంది గారు. మా నాన్నగారి పేరు శ్రీ రవిచంద్రన్ గారు. మేము గ్రీన్స్బరో నార్త్ కెరోలినా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు మహారాజపురం. నేను శాస్త్రీయ సంగీతం శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాను. నేను కాదు. Since how long you are learning Telugu? For the past 2 months. 10 months. We all should really appreciate you and your parents
எங்கே இருக்கீங்க? உங்கள் தாய் தந்தையார் இருந்தால் வணக்கம். உங்களுக்கும் நல்வரவு சொல்கிறதுல ரொம்ப பெருமையாக இருக்குது, சந்தோஷம். தேங்க்யூ. As soon as this series is over, don't stop learning the language. I'm not saying this just because my mother tongue is Telugu. My mother tongue is not Telugu. My mother tongue is music. So, what I suggest you is learning languages is very important for any musician, particularly vocalists. Take Tyagaraja. He has written all the songs in Telugu. Those days there was no bifurcation like this is Tamil Nadu, this is Andhra Pradesh, this is Uttar Pradesh. No, India was one entity. He was in Tanjavur actually, but he wrote all the kirtanas in Telugu. Mysore Vasudevachar was from Karnataka. He wrote in Sanskrit and Telugu also. Krishnadevaraya is Saluva Vamsha's Karnataka king. He wrote Amukta-Malyada, and there were 8 beautiful poets who could recite excellent Telugu poetry in his Asthana. Those were lovely days where language didn't count. The art counted. భావన ఎంపిక చేసుకున్న పాట సదాశివ బ్రహ్మం గారు రాసినటువంటి పాట, రాజేశ్వరరావు గారు సంగీతం చేసిన పాట, గానం సుశీలమ్మ, చెంచులక్ష్మి సినిమా నుంచి పాలకడలపై శేషతల్పమున. ఈ పాట నాకు ఎందుకు ఇష్టమో మీ అందరికీ బాగా తెలుసు. తను పాడబోతోంది, చాలా గొప్ప కంపోజిషన్. All the best. All the best, Bhavana. Good luck, Bhavana. Good luck, Bhavana. All the best. All the best. All the best, Bhavana. All the very best and good luck. All the best, Bhavana. Good luck, Bhavana. పాలకడలిపై శేషతల్పమునా పవళించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమునా పవళించేవా దేవా, బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావా, బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావా, పాలకడలిపై శేషతల్పమునా పవళించేవా దేవా. అలకలు అల్లల నాడుతూ ముసరగా, అలకలు అల్లల నాడుతూ ముసరగా, నెల నవ్వులు తులకించే మోమో, నెల నవ్వులు తులకించే మోము, తెలి కన్నుల కరుణారస వృష్టి, తెలి కన్నుల కరుణారస వృష్టి, తిలకించిన మై పులకించి స్వామి, పాలకడలిపై శేషతల్పమునా పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా, ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదములర నిను గానము సేయగా,
విడువగా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఈ అమ్మాయి పాడుతుంటే తమిళ పల్లకీలో తెలుగు పదాలు ఊరేగినట్టు అనిపించింది నాకు. నిజంగా పాలకడలి ఈ చెవి నుంచి ఆ చెవికి ప్రవహించినట్టు, అది తేనె కడలుగా బయటకు వచ్చినట్టు ఎన్నెన్నో భావాలు కలిగిన అమ్మాయి పాడుతున్నంతసేపు எனக்கு ஒரே ஒரு வாக்கியம் சொல்ல முடியும். நீங்க மாதிரி நீங்க பாட்ட அழகான இருக்கு. ఇక్కడ కూర్చున్న తర్వాత కరెక్షన్లు చేయడమే నా జాతకం కదా. ఉంగ మాదిరి ఉంగ పాటు అழகா இருக்கு. நீங்க மாதிரி இல்லை, உங்க மாதிரி చెప్పండి. உங்க மாதிரி உங்க பாட்டு அழகா இருக்கு. ரொம்ப அழகான இருக்கு. ரொம்ப அழகா இருக்கு అంతే. ரொம்ப అழகா இருக்கு అంతే. నారదాది ముని ముఖ్యులు చేరి, ఐ డోంట్ థింక్ ఒరిజినల్ కూడా అలా ఉందని నేను అనుకోను. ఆ మూకు చిన్న దీర్ఘం ఉంటుంది. నారదాది ముని ముఖ్యులు చేరి అనే ఉంటుంది. మీరు గమనిస్తే ముని ముఖ్యులు పెద్ద తప్పు కాదు అది, కానీ మూకు దీర్ఘం ఉన్నట్టే ఉంటుంది. తను ఎందుకనిందో కానీ నాకు తెలియదు. కానీ నారదాది ముని ముఖ్యులు చేరి పర్ఫెక్ట్గా ఉంది అన్నమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను మొట్టమొదటిసారి నా వాయిస్ని రికార్డింగ్ చేసుకుని విన్న పాట ఇది. నేను కాళహస్తిలో ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు మా సైన్స్ హెడ్ జి బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడే కొత్తగా గ్రండిగ్ రికార్డర్ వస్తే రారా నువ్వు వచ్చి పాడు అంటే ఈ పాట పాడాను నేను. నా పాట నేను తిరిగి విని మన గొంతుకు ఎలా ఉంటుందనేది ఆ రోజుల్లో గొప్ప విశేషం అది. ఈ పాట నాకు ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా జ్ఞాపకం ఉందన్నమాట. నాకు ఎంత జ్ఞాపకం చేశావో, 60 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయావు నన్ను. 60 ఏళ్ళు కాదులే, 55 ఏళ్ళకి వెనక్కి తీసుకెళ్ళిపోయావు. అప్పటి పాట ఇప్పుడు కూడా ఈ పిల్లలు పాడుతున్నారంటే సంగీతానికి ఉండేటటువంటి ఒక శాశ్వతత్వం, ఒక మంచి పాట, మంచి మాట కలగలుపు అయితే వాళ్ళు ఆ సినిమా చూడాల్సిన అవసరం లేదు, ఇది ఏటో తెలియాల్సిన అవసరం లేదు. నేర్పిస్తే నేర్చుకొని ఈ తర్వాతి తరానికి కూడా నేర్పించేటటువంటి ఒక ప్రజ్ఞ వీళ్ళలో ఉంది అని నిరూపించడానికే ఇలాంటి పాటలు ఉన్నాయి. ఎంత బాగా రాశారు. సదాశివ బ్రహ్మం గారు ఆయన ఎక్కువగా కథలే రాశారు. ఆయన పేరు కథాశివ బ్రహ్మ అనేవారు. అంత మంచి కథలు రాశారు ఆయన మహానుభావుడు. యూ జస్ట్ సాంగ్ ఇట్ సో పర్ఫెక్ట్. ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీ అదర్ థింగ్. ఐ లవ్డ్ ది వే యూ సాంగ్, లవ్డ్ ది వే యూ ప్రొనౌన్స్డ్ తెలుగు. సో వెరీ నైస్. దట్ ఐ లవ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. కీప్ దట్ ఫర్ ఎవర్. గాడ్ బ్లెస్ యూ టు కీప్ దట్ స్మైల్ ఫర్ ఎవర్ ఆన్ యువర్ ఫేస్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చే వారం ఇక్కడే ఇదే ఈ కళాభవనంలోనే మళ్ళీ మీ అందరి ముందరికి వస్తాం. రెండవ 6 సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి బాపగరా వివరించవే, బగలిరిగిన చెలునికి నా కదా అనుకోలేదే నాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. తెలుగులో పాడితే తప్పులు ఎక్కువ పట్టుకుంటున్నారు, వీళ్ళ సంగతి ఇలా కదని మొత్తం సంస్కృతంలో పాడారు కదా.